ఏదైతే అదైందని నేను ఒక నిర్ణయం తీసుకొని కడుతున్న ఇంటి దగ్గరికి వెళ్ళి పని వాళ్ళని పంపించేసి నేను అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. సాయంకాలం రూముకు వెళ్ళి నా వస్తువులు కొన్ని తీసుకుని ఇంటికి వచ్చాను. ఇంట్లో నుండే ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేశాను. అప్పటికి రాత్రి 8 అవుతుంది. బయటికి వెళ్ళి తినొచ్చాను. విండో దగ్గర కూర్చొని అన్నీ తలుచుకుంటూ ఒక సిగరెట్ వెలిగించాను. అది అయిపోగానే వెళ్ళి పడుకున్నాను. సమయం 1 అవుతుంది. చిన్నగా నిద్రలోకి జారుకున్నాను. ఉన్నట్టుండి నా ఛాతీపై ఏదో బరువు పెట్టినట్టు అనిపించింది. లేవాలనుకున్నాను, కానీ లేవలేకపోయాను. కళ్ళు తెరవాలనుకున్నాను. ఇంతలో కలలో నాకు నేనే కిందకి నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళి నిల్చోగానే, ఇక్కడ ఇల్లు కట్టడానికి నువ్వెవడ్రా, నన్ను తవ్వి ఇల్లు కడతావా అని గంభీరమైన గొంతు. అది అమ్మాయిది. కొంచెం భయంగా ఉన్నా, నిన్ను తవ్వడం ఏంటి, ఈ స్థలం కొని దానిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నీది అంటున్నావు, నువ్వెవరు అని నోరు పెగల్చుకొని అడిగాను. ఏంటి, డబ్బులిచ్చి కొన్నావా? ఏం కొన్నావురా డబ్బులిచ్చి? చావు కొన్నావా అంటూ భయంకరంగా నవ్వింది. తాను అలా నవ్వగానే నేను నిల్చున్న దగ్గర నా ముందే భూమిలో నుండి ఒక మర్రి చెట్టు బయటకు వచ్చింది. అది అలా పెరుగుతూ పెరుగుతూ నా ఇల్లు స్లాబ్ కూల్చేసుకుని పైకి వెళుతూ పెద్దగా అవుతుంది. అది చూడగానే నాలో భయం ఎక్కువైంది. వెంటనే అక్కడ నుండి పరిగెత్తాను. ఇంతలో కింద పడి కళ్ళు తెరిచి చూశాను. నేను పడుకున్న సోఫా పై నుండి కింద పడ్డాను. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఇదంతా కల అనుకొని కళ్ళు తుడుచుకొని వెంటనే అమ్మకు కాల్ చేసి చెప్పాను. ఆ రోజు సాయంత్రానికి అమ్మ ఒక సిద్ధాంతిని వెంట పెట్టుకుని వచ్చింది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.